60 ఏళ్లకే రిటైర్మెంట్ పేరుతో చాలా మంది రెస్ట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో కూడా హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన శారద గారు మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా ఇంకా కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉన్నారు. హ్యాండ్‌మేడ్ ఆర్ట్స్‌తో ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా క్రియేటివిటీకి ఏజ్ లిమిట్ లేదని ప్రూవ్ చేస్తున్నారు. పేషెన్స్, డిసిప్లిన్, పాజిటివిటీ ఇవన్నీ జీవితంలో ఎలా పాజిబుల్ అయ్యాయో తెలుసుకోవాలంటే ఈ వారం మన 199 టాక్స్‌లో శారద గారి ఇన్స్పైరింగ్ ఆర్ట్ జర్నీని తప్పకుండా చూడండి. 70 సంవత్సరాల వయసులో చాలా మంది రెస్ట్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ అమ్మ మాత్రం ఇంకా క్రియేట్ చేస్తూనే ఉన్నారు. తనకు తెలిసిన క్రియేటివ్ ఆర్ట్స్ తో చేతులతో చేసే చిన్న చిన్న కీ చైన్స్ కానీ, పర్సెస్ కానీ, వాలెట్స్ కానీ ఇలాంటివన్నీ కళాకృతులను చేస్తూ ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా తనకు తెలిసిన కళను ఇంకా నలుగురికి నేర్పించాలి అని క్రియేటివ్ క్లాసెస్ ని కూడా కండక్ట్ చేస్తున్నారు హబీస్ గూడాకు చెందిన శారద గారు. వారితో మాట్లాడి వారి మాటల్లోనే వారి క్రియేటివ్ ఆర్ట్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు 199 టాక్స్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మ. వయసులో మొదలు పెట్టారు ఈ ఆర్ట్స్ అనేవి? నేను 7th క్లాస్ లో స్టార్ట్ చేశానండి. మా నాన్న కూడా అన్ని కొనియటం, ఎంకరేజ్ చేయటం, కంటిన్యూ చేస్తూ పాలిటెక్నిక్ కూడా చేశాను. దాంట్లో కూడా ఇంట్లో అందరి హెల్ప్ తోటి మొత్తం చేస్తూ ఉంటాను. అంటే ఈ కళల దాంట్లో పాలిటెక్నిక్ చేశారా మీరు? జస్ట్ మేకింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ అని కమలానేశ్వరి పాలిటెక్నిక్ లో స్టిచ్చింగ్స్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్ని నేర్చుకున్నాను. అమ్మ తెలుసుకోవచ్చా అసలు ఇప్పుడు మీ వయసు ఎంతో? నా వయసు 75 అండి. 75 ఇయర్స్. గ్రేట్ అమ్మా. అసలు ఈ వయసులో కూడా ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో ఉన్నారు చూడండి. అందరూ రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, లేదా ఆ నొప్పులు ఈ నొప్పులని నొప్పులు లేని నొప్పులో ఉన్న నొప్పుల గురించో బాధపడతా ఉంటారు. అసలు ఎలాంటి ఐటమ్స్ తయారు చేస్తున్నారమ్మా ప్రెసెంట్ మీరు? అంటే చిన్న పిల్లలకు చూపించడానికి నా దగ్గర స్టూడెంట్స్ ఇది నేర్చుకుంటున్నారమ్మా. కీ చైన్స్ చేసి వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు. చిన్న అమ్మాయి 7th క్లాస్ అమ్మాయి చేస్తుంది, తను కూడా చేసి సేల్ చేయడం, వేరే వాళ్ళకి నేర్పించడం అవన్నీ చేస్తున్నారు. ఇంకా వేరే ఐటమ్స్ ఏవేవి చేశారమ్మా మీరు? ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో ఇలా చేశారు. ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేశారు. ఏం ఆర్ట్ అమ్మా ఇది? ఇది గోల్డ్ ఆర్ట్ అని. ఇదేమో పిస్తా చేపలతో, పిస్తా వాటితో డిజైన్ చేశారు చేపల షేప్ లో. అమ్మాయికి నేర్పించినప్పుడు ఇది. అంటే ఒకప్పుడు పాత రోజుల్లో ఈ బాల్స్ ఇలాంటి మెటీరియల్స్ తో బొమ్మలు తయారు చేసేవారు కదమ్మా. తులసి కోటలని అవి ఇవి బొమ్మలు తయారు చేసేవాళ్ళు, ఫ్లవర్ వాజెస్ అని. అవన్నీ కూడా చేసాము. పర్సెస్ చేశారు కదా, అవి చూపియండి అమ్మా. హ్యాండ్ బ్యాగ్ ఇది మొత్తం చేత్తోనే చేశారమ్మా ఇదంతా? ఇదంతా చేతితోటే అమ్మా. ఇది ఊలు. అవును. ఒక క్యాన్వాస్ దొరుకుతుంది అమెజాన్ లో. ఇది చాలా మంది మన సంఘం వాళ్ళు కూడా కొన్నారు. అవును, చాలా బాగుందమ్మా ఇదైతే. అసలు ఇలాంటిది చేయాలి అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా మీకు ఒకటి చేయడానికి? ఇంకా 3 days సరిపోతుంది. 3 days పడుతుంది అయితే. ఇది కూడా వాటర్ కలర్ పెయింటింగ్. ఇంకా అలాంటి హ్యాండ్ బ్యాగ్స్, పర్స్ లాంటివి ఉంటే చూపిస్తారమ్మా? ఇలాంటివన్నీ చేస్తా ఉంటే ఎంకరేజ్ చేసేవాళ్ళమ్మా. ఇప్పుడున్న జనరేషన్ లో ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎంత వరకు ఉందంటారు అసలు? ఇప్పుడు 100% అందరు సపోర్ట్ చేస్తారు, ఏం కావాలన్నా తెచ్చిస్తారండి. అవునా? అవునా? అయితే మీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. చాలా అందరు బాగా హెల్ప్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ ఈ వయసులో నీకెందుకు ఏమి చేయొద్దు కూర్చో అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ వయసు వాళ్ళని. అంటే ఇందులో డిజిటల్ మైదాలో చేరడానికి కూడా వాళ్ళ సపోర్ట్. ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా, చెయ్యి, నీకు వచ్చిన ఆర్ట్ అంతా అందరికి చూపించచ్చు అని అందులో జాయిన్ అయ్యి ఎంబడే సంఘంలో కూడా జాయిన్ అయ్యాను. తర్వాత ఇంకా అక్కడ కూడా బాగా సేల్స్ అయ్యాయి.
మన సంఘం వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఉమ్, తర్వాత ఎంబడే ఈ ఆన్లైన్ క్లాస్ లో కూడా జాయిన్ అయ్యారు. ఉమ్, దాంతో క్లాసెస్ చెప్పడం అంత ఉమ్, ఖాళీగా ఉండే బదులు బిజీగా ఉండమని చెప్తున్నారు వీళ్ళకి ఉమ్. కూడా. ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్ గా క్రియేటివ్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటమ్మా? ఇంకా నేను మార్నింగ్ తొందరగా లేచి ఒక 45 minutes యోగా చేస్తాను. ఉమ్, తర్వాత మెడిటేషన్ చేస్తాను. ఉమ్, తర్వాత టైం ప్రకారం నీటి ఆహారం తక్కువ తీసుకుంటాను. ఉమ్, ఇంటివే ఎక్కువ. ఉమ్, ఇంట్లోనే మామూలుగా కారం అవన్నీ తగ్గించేసి తింటాను. ఉమ్. చాలా మంది వయసు అయిపోయింది అని ఆగిపోతా ఉంటారు. కానీ మీరు మాత్రం కొత్తగా నేర్చుకుంటూ క్రియేట్ చేస్తూ నేర్పిస్తూ ఉన్నారు. అసలు ఈ మైండ్ సెట్ అన్నది చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేదా మీకు? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా ధ్యానం, పూజ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అలా చూసి ఉమ్, ఇంకా మామూలుగా ఈ వర్క్ లో బిజీ అయిపోయి ఉమ్, ఇలా బిజీగా ఉండిపోవడం తోటి ఉమ్, ఇప్పుడు కూడా ఏదో చెయ్యాలని ఏది చూసినా కొత్తగా క్రియేట్ చేయాలని ఒక ఉమ్. ఫీలింగ్ ఉంది. అంటే ఆ రోజుల్లో చదివించడానికి చాలా వెనకాడే సమయంలో మీ నాన్నగారు మిమ్మల్ని పాలిటెక్నిక్ వరకు చదివించారంటే కూడా అది కూడా గ్రేటే అమ్మా అసలు. అంటే ఇంట్లో ఉండి అన్ని చేసుకోవచ్చు కదా, ఇందులో అది ఫస్ట్ టైం పాలిటెక్నిక్ స్టార్ట్ అయింది నాకు. ఉమ్, 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 ఇందులో జాయిన్ అవ్వు అని అందులో జాయిన్. ఎప్పుడైనా జాబ్ చేయడం అలాంటివి చేశారా? అంటే జాబ్ వచ్చింది ఈకేఎల్లో. ఉమ్, కానీ ముగ్గురు పిల్లలతోటి కొద్దిగా ఇబ్బంది అని చూసుకునే సపోర్ట్ లేక ఇంకా ఆహా. ఆ, ఇంట్లోనే కూర్చొని చేస్తాను. ఉమ్. మీరు మొదటి చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ ఏదన్నా గుర్తుంటే చెప్తారా మా కోసం? అంటే చెప్తాను, మామూలుగా అమ్మాయి అబ్బాయి బొమ్మలు, రామచిలుక అవన్నీ చేశాను. మీ ప్రోడక్ట్స్ లో మీకు చాలా స్పెషల్ అనిపించేది ఏది? దాని వెనక ఏమైనా స్టోరీ ఉందంటారా? మామూలుగా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ప్లాస్టిక్ తోటి, తర్వాత ఫ్లవర్స్, ఉమ్, అప్పుడు వచ్చే పాల సీసా మూటలతో కూడా వినాయక చవితికి ఇలా డిజైన్స్ చేయడము, ఉమ్, డోర్ హ్యాంగింగ్స్ ఉమ్, చేయటము, దాంతో నాకు చాలా ఇంట్రెస్ట్. ఉమెన్స్ చాలా మంది ఎంత టాలెంట్ ఉన్నా కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తా ఉంటారు. ఈ విషయంపై మీరేమంటారు? అంటే వాళ్ళకు అన్ని మనం ఏర్పాటు చేస్తూ మనది కూడా మనం చూసుకోవాలి. ఉమ్, వాళ్ళకు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు అంత ఖాళీ ఉంటుంది కదా, అవును. ఆ ఖాళీ టైంలో మనకు నచ్చిన పనులన్నీ చేస్తుంటే మనం కూడా సంతోషంగా ఉండగలం సార్. మీరు ట్రైనింగ్ ఇస్తున్నాను, ఆన్లైన్ క్లాసెస్ నేర్పిస్తున్నాను అని చెప్పారు కదమ్మా. ఏ ఏజ్ గ్రూప్ నుండి నేర్పిస్తున్నారు? 7th క్లాస్ అమ్మాయి నుంచి స్టార్ట్ చేశాను. ఉమ్, 30 years అమ్మాయి కూడా నేర్చుకుంటుంది. ఉమ్, ఇంకో 7th క్లాస్ అమ్మాయి కూడా జాయిన్ అవుతాను. ఉమ్, ఈ సంఘం గ్రూప్ వాళ్ళు బయట వీళ్ళు మచిలీపట్నం అటు సైడ్ కూడా జాయిన్ అవుతారు. ఉమ్. మీ ఏజ్ లో కూడా నేర్చుకోవచ్చు, సంపాదించవచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు. ఉమెన్స్ కి మీరు చెప్పాలనుకునే స్ట్రాంగ్ మెసేజ్ ఏంటమ్మా? ఎవరు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా కూడా అందరూ డెవలప్ అవ్వచ్చు. ఉమ్, వాళ్ళకి వచ్చిన ఆర్ట్ను మనకు ఇలా డిజిటల్ మహిళ ఆశ్లేష మేడం, శ్రవణ్య మేడం అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి దాంతో ఇంకా మనలో ఉండే టాలెంట్ పెరుగుతుంది. ఉమ్. వీళ్ళు మంచిగా ఏమేమి చెయ్యాలి అనే ఆ, ధైర్యం కూడా వచ్చి ముందుకు వెళ్తున్నాం కదా, చాలా బాగుంది. పెయింటింగ్ అమ్మా, అది క్లాత్ మీద చేశారా? ఇది కూడా క్లాత్ మీద పెయింటింగ్. ఉమ్. ఇది కాటన్ తో చేసి. ఇంకా అలాంటి బొమ్మలు ఏవైనా చేశారమ్మా? ఇది ఒక క్లాత్ దీంతో చేసాం. కుషన్. ఆ, ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టిందమ్మా మీకు? 10 days పట్టింది. 10 days పట్టింది. ఈ శంకు చక్రాన చాలా బాగుందమ్మా. ఫ్రేమ్ చేపిచ్చారా దాన్ని? ప్రేర్ చేసి. ఇదేమో మామూలు క్యాన్వాస్ దాని మీద పెయింటింగ్ చేశారా? శిల్పకార అని ఒకటి దొరుకుతుంది, దాన్ని మనం ఇలా చేసి షేప్స్ లో అతియచ్చు. కిరణ్ విక్రాల గారికి కూడా ఈ ఆసక్తి అంతా మీ నుంచే వచ్చిందంటారా? అంటే అందరూ మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ కూడా బాగా చేసేవాళ్ళు. ఉమ్,
దాని తర్వాత తను కూడా బాగా బుక్కులలో చూసి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తోటి ఉమ్. బాగా చేస్తుంది. అసలు మీకు డిజిటల్ మహిళలో జాయిన్ అయినప్పుడు ఆశ్లేష మ్యామ్ మొదటి క్లాస్ విన్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది? వాళ్ళు కూడా అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చారు కదా, మనం కూడా ఇంకా డెవలప్ అవ్వచ్చు. ఉమ్. ముందు అడుగు వేస్తే మనం ఇంకా ముందు ముందుకు వెళ్ళొచ్చు. అంటే సోషల్ మీడియా ఛాలెంజ్ అంతా చేశారా మీరు? చేసాను, సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఉహుహు. ఆ సోషల్ మీడియా ఛాలెంజ్ చేసేటప్పుడు ప్రతిరోజు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది? చాలా బాగుంది. ఫస్ట్ లో కెమెరా ఆన్ చేయడము, మాట్లాడడము అవన్నీ తెలిసేది కాదు. ఉమ్. మెల్లగా ఎలా కెమెరా ఆన్ చేస్తూ మాట్లాడాలి అలా కొన్ని చేసి ఎక్కువ భాగం పోస్టులు పెట్టారు. ఉమ్. ఈ మామూలు డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఉన్నాయి పోస్టులు పెట్టడం. ఉమ్. తర్వాత ఏమైనా తెలియకపోతే వీళ్ళని అడిగి తెలుసుకొని మళ్ళీ చేయడం. సంఘం వల్ల మీకు ఎలా అనిపించింది? అంటే క్లాసెస్ అయితే జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు, అయిపోయింది. బట్ సంఘం అన్నది 1 year ట్రావెల్ అవుతా ఉంటా అన్నారు. సంఘం మీకు ఎలా అనిపించింది? ఈ సంఘంలో కూడా అందరూ ఎంకరేజ్ చేయడం, వార వారం మీటింగ్స్, ఉమ్. తర్వాత ఎలా బజార్ పెట్టాలి, ఆ బజార్ లో కూడా వీడియోస్ తీయడం ఉమ్. అవన్నీ చాలా బాగా అనిపిస్తే ముందుకు ప్రతిసారి వెళ్తూ ఉంటాను బజార్ పెట్టినప్పుడు కూడా. మళ్ళీ 7th కూడా ఉంది కదా బజారు. ఆ బజార్స్ చూసినప్పుడు మీ అనుభవం ఎలా ఉంటుందమ్మా? ఏమనిపిస్తుంది మీకు? ఎన్నో జనరేషన్స్ చూస్తూ వచ్చారు కదా. అంటే బజార్ లో వెళ్ళినప్పుడు ఒక పెళ్లి హడావిడి, మన చుట్టాలందరూ కలిసి హ్యాపీగా ఫీల్ అయినట్టు, అసలు టైం కూడా తెలియదు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. మా రిలేటివ్లు కూడా చాలా మంది వచ్చారు, చాలా మంది కొన్నారు కూడా అన్ని. అందరి దగ్గర కొన్నారు, ఇక్కడ కొన్నారు. బాగా ఇన్కమ్ కూడా బాగా వచ్చిందమ్మా. అయితే ఈ వయసులో కూడా మీరు సంఘంలో స్టాల్స్ పెడుతున్నారు. అది ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడున్న ఈ డిజిటల్ జనరేషన్ లో హ్యాండ్ మేడ్ ఆర్ట్స్ కి వాల్యూ తగ్గిందంటారా? ఇప్పుడు ఏమైనా పెరుగుతుందంటారా? ఇప్పుడు అన్ని మన దగ్గర పెట్టేవి కూడా హ్యాండ్ మేడే ఉన్నాయి కదా ఎక్కువ. అందుకని వీళ్ళలో ఉన్న ఆర్ట్ అంతా బయటకు వస్తూ అవే చేస్తున్నారు చాలా మంది. ఇంట్లోనే బిస్కెట్స్ తయారు చేయడం అవన్నీ కూడా చేసి పెడుతున్నారు కదా. ఈ జనరేషన్ లో ఉన్న మహిళలకు మీరు ఇవ్వాలనుకునే సలహా ఏంటమ్మా? ఇలాంటి ప్రతి ఫంక్షన్ లో పాల్గొనడం, తర్వాత అన్ని ఇవన్నీ డెవలప్ చేసుకోవడం. దాంతో టైం అనేది మనకు ఉండదు కాబట్టి పని అయిపోయినా ఖాళీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే జాబ్ చేసే వాళ్ళకి ఇంకా టైం ఉండదు కదా. ఖాళీ ఉన్న వాళ్ళు ఇలా మంచి మంచి చేస్తూ ముందుకు వెళ్ళిపోతే ఇన్కమ్ ఉంటుంది, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్. ఏంటమ్మా అది? పేపర్ తో ఫోన్ స్టాండ్, పేపర్లతో రోల్ చేసి దాన్ని అంతా అటాచ్ చేసి ఫోన్ స్టాండ్ తయారు చేశారు. పిల్లలకి నేర్పించేటప్పుడు డ్రాయింగ్స్ కూడా నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేర్పించాను. అంటే వాళ్ళు ఆఫ్లైన్ కావాలన్నారు. ఆఫ్లైన్ అందుకని మనం వెళ్ళడం రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని హౌసింగ్ బోర్డ్ లో ఆఫ్లైన్ కావాలని చాలా మంది వచ్చారు. ఉండేది హక్కు కూడా కాబట్టి దూరం వెళ్ళి రావడం కష్టమని కొంచెం ఆపేసి. బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి నేర్చుకోవడానికి, నేర్పించడానికి కూడా అవసరమైన డ్రాయింగ్స్ అమ్మా. ఆ వయసులో నేర్చుకుంటే పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి నేర్చుకున్నవి కూడా నా దగ్గర ఉన్నాయి, పెట్టాను. చాలా బాగా వేసేవాడు అబ్బాయి. అవన్నీ పెట్టాను. బాగున్నాయమ్మా. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బాగుందమ్మా. అంటే మీరు నేర్పించే ఆర్ట్స్ వల్ల పిల్లల్లో పేషెన్స్ మరియు క్రియేటివ్ డెవలప్మెంట్ అన్నది అవుతుందంటారా అమ్మా? ఖచ్చితంగా అయిపోతుంది. మంచిగా వాళ్ళకి డెవలప్ చేసుకుంటూ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి వస్తున్నారు. ఫైనల్ గా అమ్మా, మీ జీవితాన్ని మీరు తిరిగి చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో చాలా హ్యాపీగా ఉందండి.
ఎప్పుడైనా కూడా ఇంకా ఖాళీ లేకుండా ఉమ్, ఎంత టైం దొరికినా ఏదో ఒకటి చేస్తూ ఉన్నందుకు చాలా హ్యాపీ. ఉమ్. ఎప్పుడు ఎంత ఖాళీ టైం కొంచెం దొరికినా ఏదో ఒక డ్రాయింగ్ ఏదో ఒక ఆర్ట్ చేసేస్తారమ్మా అసలు. చేసేసుకుంటాను ఏదైనా కుట్టడం ఉమ్, ఉమ్, టైంలో ఉమ్, 1 అవర్ ఖాళీ లేకుండా చేసినందుకు ఇవన్నీ మనకు రికార్డింగ్ లో ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఉమ్. అప్పుడు చేసిన ఇప్పుడు చూపించగలిగాను. ఆ రికార్డింగ్స్ అన్ని కూడా చదువుతా ఉంటారు, వింటా ఉంటారు. ఆ, మామూలు భగవద్గీత ఉమ్, అవన్నీ చదువుతాను. ఉమ్. ఫైనల్ గా అమ్మా, ఉమ్. మీలాంటి మహిళలకి ఇంకా ఇన్స్పిరేషన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? అంటే వయసు ఎక్కువైనప్పుడు నేను ఈ వయసులో నేనేం చేయగలను అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళందరికీ మీరు ఒక ఆదర్శం. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటమ్మా? అంటే మనం ఒక పనిలో ఉంటే ఉమ్, ఆ వయసు తెలియదు, తర్వాత ఇది మన మనసుకు ముసలితనం రానియకూడదని చాలా మంది చెప్తారు. ఉమ్, ఏదో చేస్తూ చేస్తుంటే ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. పడుకుంటే ఏముందిలే తర్వాత చేయొచ్చు పడుకుందామని అనిపిస్తుంది. ఉమ్, కాబట్టి ఉమ్, ప్రతి ఒక్కరిలో సంగీతం, ఆర్ట్, పాటలు పాడడం అన్నీ ఉంటాయి కదా. ఉమ్, ఎవరికి నచ్చిన విద్యను ఈ ఏజ్ లో మనకి ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు. ఉమ్, అప్పుడంటే పిల్లలు వాళ్ళకు వండడం పెట్టడం, ఆ హడావుడి చుట్టాలు అవన్నీ ఉమ్, బిజీలో ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు ఖాళీ టైం దొరికిన టైం మంచిగా సద్వినియోగపరచు, ఉమ్, మంచిగా డెవలప్ అవ్వచ్చు అని నా ఉమ్. ఇది. ఇప్పుడు చాలా మందిని చూస్తే ఈ వయసులో నా ఆరోగ్యం సహకరించట్లేదు, నొప్పులు వస్తున్నాయి, అవి ఇవి అంటారు. మరి మీకు అలాంటి ఇబ్బందులు ఏవైనా ఉంటాయమ్మా? అంటే నొప్పులు అని మనం మెడిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా నొప్పులు ఏముండవు. ఏమైనా వచ్చినా చిన్న చిన్న డాక్టర్లు మామూలు టెస్టులు ఉంటాయి కదా, ఇవి తప్ప. మందులు కూడా అవసరం ఉండదండి యోగా ధ్యానం ద్వారా. ఉమ్, మందులు కూడా నేనేం వాడను. ఉమ్. బట్ యోగా మరియు ధ్యానం మాత్రం రెగ్యులర్ గా చేసుకుంటారు ఈ వయసులో కూడా. రెగ్యులర్ చేస్తుంటేనే మన మైండ్ సెట్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మందుల అవసరం ఉండదు. ఉమ్, తర్వాత అలానే ఇక మనకు హ్యాపీ ఉంటుంది. ఉమ్, మైండ్ లో ఏమైనా చిన్న థాట్స్ వచ్చినా కూడా వెళ్ళిపోతుంది, ఉమ్, బాగుంటుంది. ఓవరాల్ మీ జర్నీలో మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా ఉంది మీకైతే. బాగుంది. ప్రతి దానికి అందరు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఉమ్, చిన్న నొప్పున్నా కూడా ఏముందిలే తగ్గిపోతుంది, అది నిన్న వచ్చింది కదా ఈ రోజు అయిపోతుందిలే, ఆ ఉమ్, చిన్న నొప్పికి ఎందుకు బాధపడతావు, నడువు తిరుగు అప్పుడే యాక్టివ్ అవుతావని చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.